హలో అండి అందరికీ. నా పేరు గీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక హెల్తీ వంటకంతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు. వివిధ రకాల తృణధాన్యాలు పప్పులతో దోశ అనేది ఏ విధంగా చేసుకోవచ్చో చూద్దామండి. ఈ మల్టీగ్రెయిన్ దోశ అనేది వెయిట్ లాస్ డైట్లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్ ఉంటుందండి. మనం ఈ వీడియోలో ముందుగా దోశ బ్యాటర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దోశ బ్యాటర్ కోసం నేను ఇక్కడ 1 కప్పు కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నలు కలిపినటువంటి మిశ్రమాన్ని 1 కప్పు కలిపి తీసుకున్నాను. కొంచెం శనగపప్పు యాడ్ చేసుకున్నానండి. అలాగే వాటిలో కొన్ని సోయా గింజలు కూడా వేసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. తృణధాన్యాల్లో దుమ్ము అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే వీటిలో సన్నని ఇసుక కూడా ఎక్కువే ఉంటుంది. వీటిని శుభ్రంగా కడుక్కొని మనం ఇసుకను అనేది గాలించుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత వీటిని 8 నుంచి 10 గంటలు నానబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా నానిన తర్వాత మరొక్కసారి వాష్ చేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలండి. దోశ బ్యాటర్ కోసం మనం తగినంత వాటర్ పోసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. దోశ బ్యాటర్ అనేది మనం పలుకులు లేకుండా మెత్తగా రుబ్బుకోవాలండి. ఈ మిశ్రమం మనం ఒక బౌల్లోకి తీసుకొని అందులో దోశ వేసుకునే ముందు మనం అందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దోశ వేసుకోవడానికి మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ వేడయ్యాక దోశ పిండి వేసుకొని దోశలాగా చేసుకోవాలండి. ఆ దోశని అవసరమైతే ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా వేసుకున్నటువంటి దోశని 2 వైపులా దోరగా కాల్చుకోవాలి. ఈ మల్టీగ్రెయిన్ దోశ అనేది కాలడానికి కాస్త టైం పడుతుందండి. మినపట్లు పెసరట్లు లాగా కాదు ఇది. ఈ పిండి రుబ్బుకోగానే వేసుకోవాలండి. పులియపెట్టొద్దు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 2-3 డేస్ వరకు నిల్వ ఉంటుందండి మనకిది. ఇంతే అండి, ఎన్నో పోషకాలతో ఉన్నటువంటి మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఏదైనా చట్నీతో కానీ కర్రీతో కానీ తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.